రూపానుగ గురువర్గరు ఆచారం తలకు దివ్య పాదములు విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి ధన్యవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. చెప్తాను. పరీక్షిత మహారాజ్ ప్రశ్నిస్తున్నారు సుఖదేవ గోస్వామికి, ప్రభు నాకు ఒకటి అర్థం అవుకుంటుంది. ఏంటి? పూర్ణ పురుషోత్తమ భగవంతుడు కృష్ణుడు విష్ణుమూర్తి, అతను బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళి అడిగి అంత అవసరం ఏమొచ్చింది అతనికి? మీరు అంటున్నారు సర్వ ఐశ్వర్యము అతనిదే, ఈ ప్రపంచం అతనిదే. కానీ అతను బలి మహారాజ్ దగ్గర అడుగుతున్నట్టుగా ఒక బికారిగా ఒక బ్రాహ్మణుడిగా అర్చించుతున్నారు. నాకు 3 పాదాల భూమి ఇమ్మని చెప్పేసి అవసరం ఏమొచ్చింది అతనికి? ఇటుపక్క భగవంతుడు అంటున్నారు, ఇటుపక్క అడగడానికి వెళ్ళారు అంటున్నారు. నాకేం అర్థం అవ్వకుండా. భగవంతుడు అయితే అతనికి అడగడానికి ఏం అవసరం ఉన్నది? అంతే కదా. భగవంతుడు ఇప్పుడు అడుగుతారండి? భగవంతుడు ఇస్తారు, కానీ ఇచ్చేవాళ్ళకే భగవంతుడు అంటారు, రే భగవంతుడిలాగా నాకు ఇచ్చేవరా అంటారు, రే బికారిలాగా నాకు ఇచ్చేవరా అని చెప్పేసి చెప్తారు. భగవంతుడిలాగా నువ్వు సాయం చేసేవరా బాబు అంటారు ఎవరైనా. కానీ ఇప్పుడు సాయం కోరుకోదానికి భగవంతుడు బికారి రూపంగా వెళ్తున్నారు. ఇది అర్థం అవ్వలే పరీక్షిత్ మహారాజ్. పూర్ణ పురుషోత్తమ అఖిల బ్రహ్మాండ సృష్టికర్త ఏకైక నాయకుడు కృష్ణ పరమాత్మ ఎల్లక ఒక రాక్షసుడు బలి రాక్షసుకుల్లో పుట్టున్నారు. అతను కొన్ని దేవత, కొన్ని ఒక బ్రాహ్మణ, లేకపోతే ఒక ధర్మాత్మ, ఒక రాక్షసుకుల్లో పుట్టిన బలి మహారాజ్ దగ్గరికి ఇది అడుగుతున్నాడు, నాకు 3 పాదాల భూమి. నాకు ఇది అర్థం అవ్వకుంటుంది. దేనికి అడుగుతున్నారు? రెండో ప్రశ్న ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బలి మహారాజ్ కథ. రెండో ప్రశ్న ఏంటంటే విచిత్రం, ఇది కూడాను. సరే అడిగారు. అడిగి తీసుకున్న తర్వాత అతనికి బంధించేశారండి. విచిత్రం. నేను మీ దగ్గర వచ్చి అడుగుతానండి, అడిగిన తర్వాత మీకు కట్టేస్తానా? విచిత్రం చూడండి. ఇదే భగవంతుడి తాలూకా భక్తుల తాలూకా రహస్యం. నాకు ఎవరో నేను 1,00,000 రూపాయలు నాకు కావాలని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి అడుగుతాను, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, మీకు నేను బంధించేస్తాను, తాడుతో కట్టేస్తాను. ఎలా ఉంటుంది? అరే ఎవర్రా బాబు, నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగావు, అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ కట్టేస్తావు నువ్వు? ఈ రెండు ప్రశ్నలకి నాకు అర్థం అవ్వకుంటుంది. నాకు దీనికి వివరించి చెప్పండి అని చెప్తున్నారు. బలి మహారాజు 3 పాదాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను కట్టించబడ్డారు, బంధించబడ్డారు. దేనికి భగవంతుడు బంధించారు? ఈ 2 ప్రశ్నలతోని బలి మహారాజు తాలూకా కథని ప్రారంభిస్తారన్నమాట. సో విధానంగా మనం ఎప్పుడైతే దేవాసుర సంగ్రామంలోని ఇంద్రుడు చాలా పరాకృష్టిగా బలి మహారాజుకి సంహరించేశారు, చంపేశారు. చంపి ఇంద్రుడు జయం ప్రకటన చేసుకొని ఇంద్రలోకం అంటే స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు భృగు అని ఒక ఋషి తాలూకా కొడుకు పేరు శుక్రాచార్య. శుక్రాచార్య అంటే అసురుల తాలూకా గురువులు. దేవతల తాలూకా గురు ఎవరు? బృహస్పతి. అసురుల తాలూకా గురు ఎవరు? శుక్రాచార్యులు. ఈ శుక్రాచార్యులు ఈ అసురులు కదా, ఇతను కూడా బలి మహారాజు కూడాను అసురు కదా, చనిపోయారు. మొత్తం అసురు వంశం అంతా చనిపోయారు, మొత్తం సంహరించేశారు ఈ దేవతలందరూ. కానీ శుక్రాచార్యులకి ఒక విద్య ఉన్నది, సంజీవిని విద్య. దాని పేరు ఒక సంజీవిని. చనిపోయిన వ్యక్తికి తను మళ్ళీ ప్రాణదానం ఇవ్వగలరు. ఈ సంజీవిని విద్యతో, మృత్యు సంజీవిని విద్య, ఆ విద్యతో మళ్ళీ అందరికీ ప్రాణదానం చేసేసి బతికించేశారు.
అప్పుడు ఈ బలి మహారాజ్ లెగిసి గురువుని చూసి ఆత్మ నివేదనం చేసేసారు. ఏం చేసేసారంటే, నేను సరెండర్ అయిపోయాను. గురువు మీకు ఎంత బలం ఉన్నదని నాకు తెలియదు. చనిపోయిన వ్యక్తికి కూడాను మీరు ప్రాణం ఇచ్చే శక్తి, బుద్ధి మీ దగ్గర ఉన్నదంటే మీలించే నేను స్వర్గాన్ని జయిస్తాను. నేను నా బలం వల్ల, బుద్ధి వల్ల, నా శక్తి వల్ల నేను ఇంద్రుని జయిస్తానని చెప్పేసి ప్రయత్నించాను, కానీ నేను ఓడిపోయాను, చనిపోయాను కూడాను. అని చనిపోయిన వ్యక్తికి మళ్ళీ మీరు ప్రాణం నాకు ఇచ్చారంటే మీ దగ్గర ఎంత శక్తి ఉన్నదో చూడండి అని గురువుని అతను నమ్మేశారు, గుడ్డిగా నమ్మేశారు. గురుగారు నాకు మీరు ఏం ఆజ్ఞాయిస్తే నేను అది చేస్తాను అని చెప్పేసి గురువుకు సరెండర్ అయిపోయారు. మనం కూడాను మన బుద్ధితో, మన వివేకంతో, మన సాధనతో, మన ఇష్టంతో సాధన చేస్తే ఇప్పుడు సాధ్య వస్తువుని పొందలేము. సాధ్య వస్తువుని పొందాలంటే కేవలం గురు కృపతోనే పొందగలము. గురువు లేపిన విద్య గుడ్డు విద్య అని చెప్పారు. గురువు లేపిన సాధన గుడ్డి సాధన. గురువు చేపిన సాధన మనం భగవత్ ప్రాప్తి గురించి మార్గం అవ్వదు. స్వయంగా భగవంతుడు కూడా నన్ను మర్చిలోకి లీలా చేసేసి గురువుని స్వీకరించారు, మానవ జీవితానికి శిక్ష ఇచ్చారు. అందరూ గురువు చేయవలసిందే. మన లోపాలు తాపాలు అన్నిన్ను గురువే స్వీకరిస్తారు, ప్యూరిఫై చేస్తారు మనకి. సో అందుకే గురువు అత్యధిక అవసరం. ఎవరైతే భగవత్ ప్రాప్తి మార్గంలోని వెళ్ళడానికి ప్రయత్నిస్తారో ఖచ్చితంగా అతను గురువుని స్వీకరించాల్సిందే. గురువుని స్వీకరించకుండా అతని మనసులోని కావని ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు పెరగదు, రాదు. సో అందుకే గురువుని స్వీకరించాలి. బలి మహారాజ్ అసురుడైనా కూడాను తను గురువుని స్వీకరించారు. హే గురు, మీరు నేను చనిపోయినా కూడాను మీరు నాకు ప్రాణదానం ఇచ్చారు. మీకు ఎంత శక్తి ఉన్నదంటే నేను మీ శక్తి వల్ల, మీ బుద్ధి వల్ల, మీ సాధన వల్ల నేను ఇంద్రుని జయించవచ్చు అని చెప్పేసి బలి మహారాజ్ ఆ రోజు నుంచి గురువుల్ని మరియు బ్రాహ్మణుల్ని, భృగువంశ బ్రాహ్మణుల్ని అందరినీ సేవించారంటే సేవ చేశారు, అత్యధిక సేవ చేశారు. సేవ చేయడంతో ఈ బ్రాహ్మణులు మరియు గురువు అత్యధిక ప్రసన్నం అయిపోయారు. గురువుని ప్రసన్నం చేయడం ఒక పెద్ద విద్య నుంచి తెలుసండి. భగవంతుని ప్రసన్నం చేయండి, చేయకపోండి, అది నన్ ఆఫ్ అవర్ మ్యాటర్. కానీ గురువుని ప్రసన్నం చేశారు అనుకోండి, శరణం, మీకు ఏది కావాలది. గురువుని ప్రసన్నం చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, బోల్డ్ మార్గాలు ఉన్నాయి. కానీ అన్నీ ఈజీ మార్గమే, పెద్ద కఠినమైన మార్గం కాదు. సో అది స్పిరిచువల్ తర్వాత మనం గురువుని ప్రసన్నం చేసే అని టాపిక్ తర్వాత మాట్లాడుకోవచ్చు. సో విధానంగా గురువుల్ని బ్రాహ్మణుల్ని ప్రసన్నం చేయడంతో శుక్రాచార్యులకి అందరూ ఆశీర్వాదం ఇచ్చే ఒక యజ్ఞం చేశారు. విశ్వజిత్ అని యజ్ఞం, దాని పేరేంటిండి? విశ్వజిత్ అని యజ్ఞం. ఆ యజ్ఞం చేసి ఆ యజ్ఞకుండం నుంచి ఒక్కొక్కటి ప్రకటన అయ్యింది. ఏంటి ప్రకటన అయ్యిందంటే, ఒక అందమైన రథం ఆ యజ్ఞకుండం నుంచి వచ్చింది. అందమైన రథం, గుర్రాలు, ఇంద్రుడి దగ్గర ఉన్ని కన్నను బలంగా గరిష్టంగా ఉండి అత్యధిక సుందరమైన గుర్రాలు వచ్చాయి. మళ్ళీ పొడుగు ఆ ఛత్రం, ఆ రథం పైన ఒక ఛత్రం, అది కూడా బంగారంతో ఉండేది. ఛత్రము, బాణము, అనేక తాలూక ఆ యజ్ఞం నుంచి వచ్చింది. లాస్ట్కి ప్రహ్లాద్ మహారాజ్, బలి మహారాజ్ తాలూకా తండ్రి తాతయ్య అంటారు.
సో అతను వచ్చి ఒక ఇటువంటి మాల ఒకటి వేశారనమాట అతని పైన. ఎందుకు వేశారంటే, నువ్వు గురువుని బ్రాహ్మణుల్ని చాలా వరకు సేవ చేసావు, అందుకే ప్రసన్నమయ్యి నేను, నువ్వు రాక్షస కులంలో పుట్టినా కూడా నువ్వు బ్రాహ్మణులకు సేవ చేసావు, గురువు తలకు సేవ చేసావు అని నీవు ఒక మంచి మాల వేస్తానని చెప్పేసి ఆ మాల వేశారు. ఆ మాల తాలూకా పువ్వులు ఎప్పుడు వాడిపోవట, అటువంటి అద్భుతమైన మాల వేశారు. ఆ మాల వేస్తూ ఇవన్నీ పట్టుకొని దీంతో పాటు గురువు ఆశీర్వాదాన్ని, బ్రాహ్మణ తాలూకా ఆశీర్వాదాన్ని పట్టుకొని ఇంకా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? స్వర్గలోకానికి వెళ్తున్నారు. ఆ రూపము అసురుడిది. ఆ ఆ చెవులో ఉన్న కుండలము, ముఖంలో వచ్చిన ఒక అగ్ని తేజం. చూడండి, భగవంతుడి భక్తి చేస్తే, బ్రాహ్మణుల తాలూకా కృప ఉంటే, గురువు తాలూకా కృప ఉంటే తన తాలూకా తేజము వేరే ఉంటుంది. ఆ తేజముతో, అగ్ని ఎలా ఉంటుంది తేజము, అంత తేజంతో ఈరోజు బలి మహారాజ్ వెళ్తున్నారు. ఆ చెవుల్లో కుండలము, ఆ రథము, ఆ గుర్రాలు, ఆ ఆయుధాలు పట్టుకొని అనేక రాక్షస సైనిని అందరినీ కూడా, అసురు సైనిని అందరిని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? స్వర్గలోకానికి వెళ్తున్నారు. స్వర్గలోకంలోని మన మన క్యాపిటల్ ఏంటి? స్వర్గంలో ఇంకో పేరు ఏంటంటే అమరావతి. అమరావతి సంస్కృతంలోని భాగవతం ప్రకారంగా స్వర్గలోకానికి అమరావతి అంటారు. ఆ అమరావతికి చుట్టూ నది, మనకి ఇక్కడ గంగా నది ఉంటుంది చూసారా, అక్కడ అదే నది చుట్టూ నది ఉన్నది. ఆ నది చుట్టూ వీరు సైనికులు అందరూ చుట్టుముట్టేశారు. చెప్తే రౌండప్ చేసేసారని చెప్తారు చూసారా, అలాగే మొత్తం అందరూ రౌండప్ చేసేసారు. రౌండప్ చేసేసి బలి మహారాజ్ శంఖము ఊతున్నారు. అంటే ఏదైనా యుద్ధం చేసే ముందు శంఖము ఊతారు, క్షత్రియాల తాలూకా ఇది. అప్పుడే యుద్ధానికి రెడీ అన్నట్టుగా శంఖం ఊదుతున్నారు. ఏ ప్రకారంగా అది విని ఏ ఇంద్రుణ్ణి తుచ్చంగా చిత్తగా ఓడించి చంపేశారో ఆ శంఖం విని ఈరోజు ఇంద్రుడు భయపడుతున్నారు. చూస్తున్నారు ఆ రథం, ఆ గుర్రాలు, ఆ ఆయుధాలు, ఆ బలి నా పూర్వమైన శత్రువు, నేను అతను చంపేశాను, ఓడించాను, కానీ ఈరోజు చూస్తే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి పరిగెట్టి 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 ఇంద్రుడు, దేవతలు అందరూ వెళ్ళి, వాళ్ళ గురుదేవులు ఎవరు? బృహస్పతి దగ్గరికి వెళ్ళారు విన్నపించడానికి. గురువు పాహిమాం పాహిమాం. ఆ బలి ఎవరికైతే నేను చిత్తుగా కొట్టి చంపేశానో వాటికి వాళ్ళు చూస్తే నాకు భయం వేస్తుంది. ఆ తేజం ఏంటి? ఆ కళ్ళులో తేజం, ఆ ముఖంలో తేజం, ఆ కుండలము, ఆ శంఖనాదము, ఆ ధ్వజ, ఆ రథము చూస్తే నాకు ఈరోజు నేను ఏదో అనుకుంటున్నాను, అతనితో మనం జయించలేమేమో అని. ఇంద్రుడు అప్పుడే చూసి అతను భయపడుతున్నారు. కానీ బృహస్పతి గురుదేవులు ఒక మంచి శబ్దం చెప్పారు. అది వ్యాఖ్య చేసిన శబ్దం. ఏం చెప్తున్నారంటే, హే ఇంద్ర, నువ్వు కాదు, నీలాంటి ఎంతమంది వ్యక్తులైనా కూడాను ఈరోజు భగవంతుడు తప్ప అతనితో యుద్ధం చేసిన వాళ్ళందరూ ఓడిపోవడం తథ్యం. చూడండి, ఒక వాళ్ళు చెప్పారు, నీలాంటి వాళ్ళు ఎంతమంది అయినా కూడాను భగవంతుడు తప్ప, భగవంతుడు విడిచిపెట్టేసి ఎవరు ఎంత పెద్ద యుద్ధం అయినా కూడాను అతనితోని ఓడిపోవలసిందే.
ఎందుకంటే అతను దగ్గర సంపూర్ణమైన గురు మరియు బ్రాహ్మణ తాలూకా ఆశీర్వాదం ఉన్నది. మీరు కానీ మీలాంటి 1,00,000 మంది వెళ్ళినా కూడా వాడికి మీరు ఏం చేయలేరు. భగవంతుడు తప్ప అని చెప్పి చెప్పారు. ఇది కావాల్సింది. గురువు నుంచి ఇది ఒకటి రావాలి. భగవంతుడు అని కథ, భగవంతుని శబ్దం మనకి ఎప్పుడైతే ఏ గురువు నుంచి వచ్చిందో అతనే గురువు. ఆ గురువు చెప్తున్నారు, భగవంతుడు తప్ప నువ్వు ఈరోజు ఇంద్రుడికి ఫేస్ చేయడానికి ఎవరి బలం కూడా సరిపోదు అని అంటున్నారు. అయితే ఏం చేయాలి గురుదేవ్ అని ఇంద్రుడు అడుగుతాడు. ఏం చెప్తున్నా తెలిసిందండి, విచిత్రం. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు డాక్టర్ గారు. ఇది చెప్తున్నారు, గురుదేవ్ చెప్తున్నారు, మీరు దాగోని పారిపోండి ఇక్కడి నుంచి అంటున్నారు. చూడండి, స్వర్గలోకంలోని వాళ్ళ ఊర్లోని వాళ్ళ నగరంలోని ఆ దేవతలుగా అంటున్నారు, గురుగారు మీరు దాగోని ఛద్మవేషం అంటే మీరు మీలాగెళ్తే దొరికిపోతారు, తల్లులు కాస్తారు. చూడండి రాస్తున్నారు భాగవతం. మీరు దాగోని ఎక్కడికో వెళ్ళిపోండి, పారిపోండి అంటున్నారు. మన ఇంట్లో వచ్చేసి ఎవరో ఒకరు అర్జునం చేస్తే మనం ఎలాగెళ్తామంటే ఎలాగ చేస్తాం. ఆ గురుగారు అంటున్నారు, మీకు ఛాన్స్ లేదు, ఇప్పుడు మీరు దాగోని వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఏం చేశారంటే ఇంద్రుడితో సహా అన్ని దేవతలు గాలిలో కలిసిపోయి ఎక్కడో వెళ్ళిపోయారు స్వర్గంలోకి నుంచి. చూడండి, ఇది దేవతల తాలూకా. చూడండి, దేవతలు కూడా దాగోని వెళ్ళిపోయారు. ఎవరు బలి తాలూకా భయంతో వాళ్ళ ఊరు. రేపు స్వర్గలోకం ఎలాగ ఉంటుంది అనేది వ్యాఖ్య చేస్తాను నేను. కొంతవరకు 2-5 నిమిషాలు స్వర్గంలోకం ఎలాగ ఉంటుంది, మనమే ఇల్లు ఉంటుంది. స్వర్గలోకం చూస్తే బొరపాడు, దానికి వ్యాఖ్య ఇచ్చున్నారు భాగవతం. రేపు స్వర్గలోకం ఎలా ఉంటుంది అనేది మనం కొంతవరకు ఆలోచిస్తే భాగవతం మళ్ళీ ప్రారంభిద్దాం. సో అందరికీ సమయం అవుతుంది, చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇలా చెప్తుంటే ఇలాగ వింటుంటే కొన్ని గంటలైనా నాకు సరిపోదు. కానీ నాకు బ్రేక్ ఇవ్వాలి. ఒక్కొక్కరి తాలూకా ఫేస్ చూస్తే నాకు బ్రేక్ ఇవ్వాలి అని అనిపిస్తుందని నేను బ్రేక్ ఇస్తున్నాను. సో రేపు అందరూ దయచేసి సండే కాబట్టి వచ్చి మనం ఆరతి కూడా 7 o'clock బిఫోరే క్లోజ్ చేసి రేపు మొత్తం పూర్ణంగా బలి చక్రవర్తి తాలూకా భక్తి మరియు భగవంతుడి తాలూకా శక్తి రెండుని మనం రేపు ఆలోచించుకుందాం. సో వాళ్ళు దేవతలందరూ స్వర్గోలోకి అందరూ పిరికి పందాలాగా దాగోని పారిపోయారు. ఇతను శంఖం ఊదుతూనే ఉన్నారు. రాపోని పక్షంలోని మీరు ఇంద్రలోకానికి అంటే అమరావతి లోనికి వెళ్తే ఎవ్వరూ లేరు, ఒక దోమ కూడా చీమ కూడా లేదు, అందరూ పారిపోయారని చెప్పేసి ఇంద్రసింహాసనంలోని బలి మహారాజు కూర్చున్నారు. నాకు చూసి అందరూ భయపడి వెళ్ళిపోయారు అని చెప్పేసి. చూడండి, ఒక రాక్షసుడు స్వర్గలోకంలోని దేవాది దేవుడు దేవరాజ్, దేవతల్లోని రాజు ఇంద్రుడు, దేవలోకంలోని రాజధాని. మనకి రాజధాని ఎవరగా అమరావతియో, దేవలోకాలని అనేక దేవలోకాలు ఉంటాయి, ఒక లోకం కాదు. ఇంద్రుడిది ఒకటిది, సూర్యుడిది ఒకటిది, చంద్రుడిది ఒకటిది, అనేక లోకాలు ఉన్నాయి. అనేక లోకాలని ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే ఈ అమరావతికి వచ్చి డిస్కషన్ చేస్తారు. కెపిటల్ దేవలోకాలని కెపిటల్ అమరావతి. ఆ అమరావతిలోని ఏ దేవతలు లేరు, శూన్యం అయిపోయారు. కెపిటల్ శూన్యం. ఇప్పుడు ఎలాగా వరదలు వచ్చేసి మొత్తం అంతా కొట్టుకుపోయిందో అలాగా మొత్తం అంతాను ఈ బలి మహారాజు తలకు బలం తలకు వరద వచ్చేసి అమరావతిని మొత్తం శూన్యం చేసేసింది. ఆ ఇంద్ర సింహాసనం కూర్చి బలి మహారాజు కూర్చున్నారు. దాని తర్వాత ఏంటి అవుతుంది, ఏం చేస్తారనేది రేపుటి ఏంటది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే